రావడం, వయస్సులో వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి వ్యాపారాల్లోకి కంటిన్యూ చేయడం అనేటటువంటిది బీసీలు వాళ్ళ కుల వృత్తులకు సంబంధించి. ఇదంతా కూడా మనం ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి చూసినటువంటి సిస్టమ్. ఎందుకు అంటే ఆ చదువులు గవర్నమెంట్ చదువులు తప్ప ఆ రోజున వేరే చదువులు ఏం లేవు. గవర్నమెంట్ చదువుల్లో ఆ పైనకి పోయినటువంటి సందర్భంలో ఉండే అవకాశాలు తక్కువ కాబట్టి, పోటీ ఎక్కువ కాబట్టి, రిజర్వేషన్లు ఎట్లాగో మనకు ఉండవు కదా అని బ్రాహ్మణ్స్ వాళ్ళ పిల్లల్ని మళ్ళీ కుల వృత్తుల్లోకి తీసుకొచ్చేవాళ్ళు, ఏదో ఒక గుళ్ళో సెట్ చేసేవాళ్ళు, అట్లాగే వైశ్యాసు ఏదో ఒక షాపులో సెట్ చేసుకునేవాళ్ళు. రెడ్డి, కమ్మ, కాపు ఇట్లాంటి సామాజిక వర్గాలకు వచ్చేటప్పటికి వాళ్ళ ఆర్థికము, వ్యాపారాలు, ఉద్యోగాలు ఆ రూట్లోకి ఉండేది. ఇటు ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి అలా ఉండేది. బీసీల్లో కూడా ఎవరైతే ప్రధానమైనటువంటి సెక్టార్లో ఉన్నోళ్ళు, కొంత సంపాదన ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా నడిచేది. ఇప్పుడు సీన్ మారిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ దాకా విద్యావంతులు ఎక్కువయ్యారు. బీసీల్లో ఉన్నటువంటి విద్యావంతుల సంఖ్య ఓసీల కంటే ఎక్కువ ఉంది. వాళ్ళు చదువుకున్నారు, నెంబర్ 1. రెండవది ఆలోచన పరిజ్ఞానం. గతంలో పేపర్లోనూ టీవీలోనూ వీళ్ళు చెప్పిన దానికి అనుగుణంగా గ్రహించి ఓహో ఇంతే కావచ్చు అనుకునేవాళ్ళు. ఇవాళ విచక్షణతో పాటు వివేచనతో ప్రశ్నించగలిగిన శక్తి వాళ్ళకు వచ్చింది. కాబట్టి వాళ్ళని మోసం చేస్తారనుకోవడం కష్టం. రోజు పోయే కొద్దీ వీళ్ళల్లో వీళ్ళు పోటీ పట్టడం ద్వారా వాళ్ళని చైతన్యవంతులు చేస్తారు. కానీ అలాగనే 34% సాధ్యం అవుతుంది ఇప్పట్లో. నేను అనేది అదే, వాళ్ళకి తెలుసు ఇది అంటున్న వీళ్ళు. ఇప్పుడు 50% రిజర్వేషన్ దాటి ఇవ్వడం అసాధ్యం. నెంబర్ 1. ఇప్పుడు ఆ నివేదిక కూడా ఆయన అదే చెప్పాడు, 50% దాటకుండా చూసుకోండి. 50% దాటకుండా చూసుకుంటే ఇంకేముంది అక్కడ? ఇప్పటికి ఆల్రెడీ 50%. 4% ఎలా పెంచుతారు ఈ కమిషన్?